ఉమ్మడి కూటమి వెంటే మహిళా మనులు భీమిలి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గురువారం ఉదయం పిఎంపాలెం వి కన్వెన్షన్ సెంటర్లో మహాశక్తి మహిళా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గంటా సతీమణి శారద అధ్యక్షత వహించారు. జిల్లా ఉమ్మడి కూటమి మహిళా నాయకులు వేదికను అలంకరించి ప్రసంగించారు. ఉమ్మడి కుటుంబ అభ్యర్థులైన శ్రీ భరత్ మరియు గంటా శ్రీనివాసరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళలను కోరారు. జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ మాట్లాడి ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు ఇమ్మని అభిమానులను కోరారు. పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమం అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే మహిళా రక్షణల కోసం, వారి హక్కుల కోసం, అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ ప్రభుత్వము దిశా చట్టము కాగితాలకే పరిమితం చేసింది. మేము వచ్చాక మహిళా రక్షణ చట్టం సమర్థవంతంగా అమలు చేస్తాం. ఈ ప్రభుత్వంలో గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పిన మంత్రులు రాష్ట్రంలో మహిళల అదృశ్యం గురించి కానీ, వాళ్లపై జరుగుతున్న ఆకృత్యాలకు కానీ సమాధానం చెప్పట్లేదు. ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని రాష్ట్ర మహిళలందరూ ముక్త కంఠంతో అంటున్నారు. ఈ సందర్భంగా మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోతిన శివ అనుచరులతో వచ్చి గంటా చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మా మీద వైఎస్ఆర్సీపీ 2 ఆరోపణలు చేస్తుంది. ఆరోపణ ఏంటో చెప్తా. మొదటిది, సంక్షేమం చేయడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు, వాళ్ళు మీ సంక్షేమ పథకాలు ఆపేస్తారు రేపు అంటున్నారు. మొదటి ఆరోపణ. రెండో ఆరోపణ, మీరు సంక్షేమం చేస్తే అది తప్పు అని మీరు అంటున్నారు కదా, మరి మీరు మాకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామని ఎందుకు అంటున్నారు అని రెండో ఆరోపణ. సో రెండు గురించి చెప్తా. మొదటిది, మీలో కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు. ₹2 బియ్యం ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. మొదటిసారి పెన్షన్ ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు, ₹75. ఇప్పుడు ₹200 పెన్షన్ 2000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ ప్రభుత్వం 2000, 3000 చేశారు. ఆ 3000 కూడా ఎప్పుడు ఇస్తున్నారు? మొన్న జనవరి నుంచి ఇస్తున్నారు. అంటే 4.5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే, కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే, ఏప్రిల్ నెల నుంచి 50 ఏళ్ళు దాటిన వెనుకబడి వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరికీ ఏప్రిల్ నెల నుంచి ₹4000 పెన్షన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దిశా చట్టమా లేకపోతే ఇంకో చట్టం కాదు, అసలు దిశా చట్టం మీద కొనసాగించాలి వద్దనే కంటే ఆ చట్టం ఎంత ఎఫెక్టివ్గా ఉందని మనం చూడాలి. ఈరోజు ఎంతమంది ఈరోజు దిశా చట్టం ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు, ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారో చూడాలి. ఏదైతే మంచి ఉందో చట్టం, ఏ చట్టం దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. మంచి లేకుండా కేవలం ఏదో నేమ్ సేక్ చేసే చట్టాల వల్ల పెద్ద లాభం లేదు. ఇప్పుడు దిశా చట్టంలో లోటుపాట్లు ఏమంటే దాన్ని సవరించి ఇంకా బెటర్గా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా, ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలనేది మెట్రో ఖచ్చితంగా రావాలి. మీరు తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మెట్రో, మొత్తం చాలా డెవలప్మెంట్. వైజాగ్ అనేది ఇట్స్ హ్యాపెనింగ్ ప్లేస్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మెట్రో కనెక్టివిటీ కూడా కావాలి. ఓన్లీ మధురవాడ దాకా లేకపోతే సిటీ కాదు, అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా మెట్రో కనెక్టివిటీ కావాలి. దాంతోపాటు రైల్వే జోన్ రావాలి. అన్ని ఇష్యూస్, పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా ఖచ్చితంగా సాధించుకుంటాం. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో గంభీరం గురించి కానీ, తూమూరు జలాశయం, పిఎంపాలెం మీద గురించి, దాని డెవలప్మెంట్ ఏమి అంటే ఇప్పటికి 10 సార్ల నుంచి, అంటే 10 సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్ కి, అంటే అది భీమిలి లోకల్ మేనిఫెస్టో పెట్టాం. అంటే దాంట్లో ఏదైతే నేను మేనిఫెస్టోలో పెట్టాం అయ్యే కార్యక్రమాలు కాదు, అవి కాకుండా స్థానికంగా చాలా చేయాల్సిన కార్యక్రమాలు. మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్లో మొత్తం ఎక్కడైతే లాంగ్ పెండింగ్గా ఉన్న ప్రధాన సమస్యలు కొన్ని ప్రస్తావించాం. అవి కూడా డాక్యుమెంటైజ్ చేయడం కోసం, అంతే తప్ప అవి మాత్రమే చేస్తాం, మిగతా అయ్యేది కాదు. అయ్యే కాదు, ఇంకా చాలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా డెఫినెట్గా నేను ఎక్కడైతే గ్రామాలకు వెళ్తా ఉన్నా మేము చెప్తా ఉన్నాం. ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలని వాళ్ళు స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు. నేను మాట్లాడేటప్పుడు కూడా అవన్నీ అడ్రస్ చేస్తూ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలతో మాట్లాడి అక్కడ ఉన్న లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏంటి, డెవలప్మెంట్ చేయాల్సిన ఏంటి, వెల్ఫేర్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా అందరితో మాట్లాడి ఒక
ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా ఈ గ్రామాలను కూడా డెవలప్ చేసుకోవాలనేది మా లక్ష్యం. సార్ అదేవిధంగా లాస్ట్ టైం మంత్రిగా ఉన్నప్పుడు చంద్రపాలెం పాఠశాలని హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా అలాగే ఆన్లైన్ ప్రాజెక్ట్ ద్వారా చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు నాడు నేడు నిధులు ఖర్చు పెట్టారు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. మరి దాని మీద మేనిఫెస్టోలో ఎటువంటి కూడా ప్రచారం లేదు. చాలా మంది పిల్లల స్థాయి పెరుగుతున్నా కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా పోయింది సార్. మీరు గతంలో ఉన్న ప్రభుత్వం అయితే బాగానే చేశారు, ఈ ప్రభుత్వం అయితే అది లేదు, కనపడలేదు సార్. నిధులైతే ఖర్చు పెట్టారు. అదే అక్కడ ఏమైందంటే ఫోకస్ అనేది గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఉండాలి. ఎవరికేదో నేను అప్పుడు ఇప్పుడు నాడు నేడుని 2 ఫోటోలు తీసుకొని అలా చేసినంత మాత్రాన అది కరెక్ట్గా మార్పు రాదు. ఇప్పుడు తను కూడా స్కూల్ రన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ స్కూల్లో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆ టీచింగ్ ఫ్యాకల్టీ బాగుండాలి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇవన్నీ జరగాలి. ముందు వాళ్ళకి ఆ ఓరియంటేషన్లో ఉండాలి. ఈరోజు టీచర్స్ తోటి ఈ మరుగుదొడ్ల దగ్గర క్లీనింగ్ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఫోటోలు తీసి పంపించమని చెప్పే డ్యూటీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ టీచర్స్ కప్పు చెప్తా ఉంది. అది కాదు కావాల్సింది, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్, వాళ్ళకి ప్రాపర్ ఓరియంటేషన్, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే విధంగా ముందు పిల్లలని వాళ్ళని ఒక బెస్ట్ సిటిజన్స్గా చేయాలి. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ నేర్పాలి. వాళ్ళకి ఏదో ఊరిక కేవలం ఒక మిషన్ లాగా లేకపోతే స్టేట్ నెంబర్ 1 రావాలి, లేకపోతే 100/100 మార్క్స్ రావాలి అదేదని కాకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించాలి. అసలు ఎడ్యుకేషన్ సిస్టమే టోటల్గా రివ్యాంప్ చేయాలి, కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎడ్యుకేషన్ అనేది ఈరోజు మెయిన్ ఎసెన్స్ సొసైటీలో. కాబట్టి ఆ ఎడ్యుకేషన్లో చాలా చేయాల్సిన ఉంది. ఆ రోజు మనం చంద్రపాలెం స్కూల్ తీసుకున్నప్పుడు అది స్టేట్లోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఒక నెంబర్ 1 స్కూల్గా ఆ రోజు మనం చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్లో కానీ ఇవన్నీ పెట్టి దాన్ని చేస్తే ఫ్యాకల్టీ మొత్తం అన్నీ ఎంత కావాలంటే అది చేసాం. మరి అటువంటిది ఈరోజు మళ్ళీ అది స్లోగా దాని స్టాండర్డ్స్ పడిపోతా ఉన్నాయి. నాట్ ఓన్లీ చంద్రపాలెం, ఈరోజు మొత్తం ప్రతి స్కూల్ కూడా అటువంటి స్టాండర్డ్స్లో కావాలి. దానికి మాకైతే ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం తప్పకుండా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ చేస్తాం. పెట్టాం, నేను కూడా మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టోలో పెట్టాం.